క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. రాజైనటువంటి దావీదు తన వృద్ధాప్యంలో తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం దేవుని మందిర నిర్మాణ విషయంలో అనేక విషయాలు బోధిస్తూ ప్రోత్సహిస్తూ పలికిన మాటల్లో ప్రాముఖ్యమైన మాట నేను చదువుతున్నాను. 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నేను నిత్యముగా త్రోసివేయును. పురిగొల్పుగా పలకబడినటువంటి ఈ మాటలో ఒకే వచనంలో 5 అంశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు తెలుసుకోవాలి. నిజమే కదా, మనము వెంబడిస్తున్న అనుసరిస్తున్న దేవుని యొక్క క్యారెక్టర్ లేదా గుణగణాలు, ఆయన యొక్క బల పరాక్రమములు, ఆయన ఔన్నత్యము తెలియకయే ఎలా వెంబడించగలుగుతాం? ఉదాహరణకు 1-2 మాటలు నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో 24వ వచనం అంటుంది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. దేవుడే స్వయాన మోషే కానీ యెహోషువ కానీ వారి తరములో జరిగిన అద్భుతముల గురించి మీ పిల్లలకు, వారు తమ పిల్లలకు వివరించాలి అని చెప్పాడు. కొద్దిగా ఆనవాళ్ళు కూడా వాళ్ళు పెడుతూ వచ్చారు. దేవుడు తమ పితరుల జీవితంలో చేసిన గొప్ప కార్యములను తలపోసి వారి దేవుడు ఎటువంటి వాడో తెలుసుకొని వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించాలి. మన పితరులైన ఇజ్రాయేళ్ల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ శత్రువు చేతి నుంచి వారిని విడిపిస్తూ లేదా వారి ప్రయాణంలో ఆ మార్గములు సరళం చేస్తున్నప్పుడు ఆయన తరచు ఒక మాట అంటూ వచ్చాడు, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొందురు అని. కొన్ని సందర్భాల్లో మనం ఎలాగుంటామంటే, యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా శిష్యులు ఆ పాటికే చాలా కాలం నుంచి వెంబడిస్తున్నారు. అయితే ఒక రోజున ఆయన గాలిని గద్దించినప్పుడు, ఆయన అలలపైన నీటిపై నడుస్తూ వారి దగ్గరికి వచ్చినప్పుడు గాలి తుఫానులు కూడా ఈయనకు లోబడుతున్నాయి, ఈయన ఎటువంటి వాడో అంటూ ఉన్నారు. ఆయన యొక్క గొప్పతనము ఔన్నత్యము తెలియకుండా మనం ఆయనను వెంబడించి పెడతామే. మనం సువార్త భాగంలో కూడా చూస్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయనను పంపిన తండ్రిని ఎరిగి ఉండాలి, అది నిత్య జీవమని. ఇర్మియా గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి అంటున్నాడు. దేవుణ్ణి ఎరుగుట కంటే ఇక అతిశయ కారణం ఏది లేదట. దావీదుకు సొలొమోను చెప్పిన మాటల్లో మొదటిది దేవుణ్ణి తెలుసుకొనమని, రెండవది పూర్ణ హృదయముతో మనపూర్వకముగా ఆయనను సేవించమని. పెదవుల ఆరాధనలు లేదా పర్ఫార్మెన్స్గా చేయబడే ఆరాధనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. అలాగున యథార్థతతో సత్యముతో ఆత్మతో ఆరాధించే వారి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నాడట. బైబిల్లో చాలా తక్కువ మంది గురించి ఇలాగ రాయబడింది. అందులో రాజైన హిజ్కియా ఒకరు. రాజు 2వ గ్రంథము 18వ అధ్యాయంలో అతని గురించి రాయబడుతూ, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఓ చక్కటి ఆరాధన అంటే కేవలం క్రియ మాత్రమే అనుకునేరు. ఆ ఆరాధన కంటే ముందుగా ఈ అంశాలు ఉండాలి. ఆయనను వెంబడించటం, ఆయనను హత్తుకోవటం, ఆయన ఆజ్ఞాపించినది పూర్ణ మనసుతో అంగీకరించటం. ఇక దావీదు చెప్పిన 3వ మాట ఏంటంటే, యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం కదా, అక్కడ యెషయా కుమారులందరినీ పిలిపించి వీరిలో రాజుగా ఎవరిని దేవుడు ఎంచుకుంటున్నాడు అని సమూయేలు పరీక్షిస్తున్నప్పుడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, అయితే నేను హృదయాన్ని లక్ష్య పెడతాను.
అంటూ సమూయేలుతో అంటున్నాడు, నీవు కూడా పైరు పని లక్ష్య పెట్టవద్దని. ఎందుకంటే ఆయన గుర్రముల బలమునందు సంతోషించువాడు కాదు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు అంటాడు కీర్తనాకారుడు. అయితే తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ విషయాలు కీర్తన 147లో చూస్తాం. ఇక దావీదు చెప్పిన మరొక మాట సొలొమోనుతో, నీవు ఆ విధంగా పూర్ణ మనసుతో ఆయన వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని. నీవు ఆయనను వెతికిన ఎడల ఆయనను కనుగొందువు అని అంటున్నాడు. ఇది కేవలం సొలొమోనుకు ఇవ్వబడినటువంటి మాట మాత్రం కాదు, కానీ ఇర్మియా గ్రంథంలో మనకు బాగా పరిచయమైన లేఖన భాగం ఉంది కదా. 29వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన అంటాడు, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. అర్థం కాని విషయాలు ఏవి ప్రభు చెప్పలేదు. చాలా తేటగా, చాలా సులువుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. వెదకుడి మీకు దొరుకుతుంది అన్నాడు. అందులో కన్ఫ్యూజన్ ఏముంది? అయినా యోహాను సువార్త 15లో అన్నట్టుగా మొదట మనము ఆయనను వెతకలేదు సుమా, ఆయనే మొదట మనల్ని వెతికి రక్షించాడు. మనము ఆయన పక్షం వారు అయితే ఖచ్చితంగా ఆయన మన పక్షముగా ఉంటాడు. ప్రవక్త అయిన యెషయా కూడా అంటున్నాడు 55వ అధ్యాయంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. 6వ వచనంలో మనం పరమగీతాల్లో ప్రియురాల్లాగా వీధుల్లోకి వెళ్ళి కేకలేసి వెతకాల్సిన అవసరం లేదు. ఇదిగో పాఠం వింటుండగా ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన లోపల ప్రవేశిస్తాడు. మీరు నన్ను చివరి మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో 9వ వచనంలో సొలొమోనుతో చెబుతున్నటువంటి మాట, నీవు ఆయనను విసర్జించినడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చింది మొదలుకొని మోషే ద్వారా దేవుడు ప్రజల్ని హెచ్చరిక చేస్తూనే వచ్చాడు. ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, ఈ ప్రజలు ఎప్పుడైతే నా నిబంధనను త్రోసివేస్తారో ఆ దినమున నా కోపం వారి మీద రగులుకుంటుంది, నేను వారికి విరోధినవుతాను, అప్పుడు వారు క్షీణించిపోతారు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తిస్తాయి. అప్పుడు అనుభవిస్తున్న వారు గ్రహిస్తారు, చూస్తున్న అన్ని జనాంగం తెలుసుకుంటారు, నిత్యముగా వీరి దేవుడైన యెహోవాను వీరు విసర్జించుటాను బట్టియే కదా ఈ కీడులు ఆపదలు వీరికి కలిగాయని. తల్లిదండ్రులైన వారు తమ పిల్లల యొక్క చదువు, ఆరోగ్యము, పోషణ ఇవే ఆలోచిస్తారు. కానీ దావీదు ఎంత సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. సామెతల్లో మనం చూస్తాం 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 24వ వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అని. ప్రతి ఇంట, ప్రతి తల్లి, ప్రతి తండ్రి దావీదులాగా దేవుని యొక్క భయభక్తులను తమ పిల్లలకు నేర్పించుట ఎంత ఆశీర్వాదకరం. తను ఇక మరణానికి చేరువగా ఉన్నాడు, ఈ గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేయాలి. ఒకవైపున రాజ్యభారము సొలొమోను మీద మోపబడుతుంది, రెండవది అంతకంటే శ్రేష్టమైన పని దేవుని మందిరాన్ని నిర్మించాలి. కనుక భయపడుకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని పురుగొల్పుతూనే నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. పూర్ణ హృదయంతో నువ్వు ఆయనను అనుసరించాలి. ఏలయనగా ఆయన హృదయములను పరిశీలించువాడు. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వెతికితే నువ్వు కనుగొంటావు. నీ హృదయంలో నువ్వు గర్వించి నీ దేవుని త్రోసిపుస్తే నిశ్చయముగా ఆయన నీకు విరోధవుతాడని. ఇలాగదా మన పిల్లలకు బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తే వాడు పెద్దవైన తర్వాత అందులోంచి త్రొటిల్లకుండా ఉండగలిగేది. అబ్రహాము వలె మీరు మీ పిల్లలకు, మీ ఇంటి వారికి దేవుని నీతి న్యాయములను బోధించే ఆ కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.